జైలు లోపల ఆయన మనుషులే, జైలు బయట ఆయన మనుషులే. అసలు ఇవన్నీ మాట్లాడుతున్నారు పవన్ గారు. జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఏం గుజరాయిస్తుందో తెలుసా మీకు? ఎంత బాధపడుతున్నాడో తెలుసా మీకు? ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా మీకు? ఎన్ని టీవీలు పగులుంటాయో తెలుసా? ఎంత మనోవేదన పడుతున్నాడో తెలుసా మీకు? ఆ లోపల ఉన్నాడు ఏం చెప్పి చేస్తాడో తెలియదు. ఈ బయట ఉన్నాడు లోపలికి వెళ్ళి ఆడికి ఏం చెప్పి చేస్తారో తెలియదు. టార్చర్ లిటరల్ గా జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నా. పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు. అందుకే ఇద్దరిని నల్లకోటేసి పంపించారు కదా లోపలికి. సరే అది వేరేలేండి. అవన్నీ ఎట్లా అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది పవన్ గారు, మస్తు షేడ్స్ ఉన్నాయి మామ నీలో అన్నట్టుగా. ఇంట్లో ఒక్కొక్కళ్ళు న్యాయవాదులేంటండి నిజంగా. పాపం ఆ రజనమ్మ కూర్చుందా అక్కడ తలబద్దాలు కట్టుకుంటా ఉంటది వీళ్ళని వస్తుంటే. నమ్మ జీవితం నేనే నల్లకోట వేసుకోవాలంటే ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఈ రోజు వేయలేదు, రెగ్యులర్ గా డిబేట్ లో వేసుకొని కూర్చుంటారు. కాదు వీళ్ళు ఒక్కొక్కళ్ళు నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడేవాడు, నోరు తెరిస్తే ఏమంటారంటే పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు. అక్కడ నిలబడి చట్టం న్యాయం ధర్మం అని మాట్లాడితే మనం ఏం చూస్తాం సార్? నేను అందుకనే మస్తు షేడ్స్ ఉన్నాయి మామ నీలో అన్నట్టుగా. ఆ పక్కన ఈ కోర్టు దగ్గర పవన్ గారు ఈ ఎవరో కాదు వాళ్ళ పార్టీ కార్యకర్తలే తగలడతారు పాపం. ఏం చేస్తారు? వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు రావాలి. వాళ్ళకి అదో బాధ. ఆ పేటీఎం బ్యాచ్ కి కోపం వెళ్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు లోపల వాళ్ళే అనుకుంటున్నారు తెలుసా, మొన్ననే కదరా నాయన నువ్వు ఈ చెత్త మాటలు మాట్లాడావు, ఇవాళ ఇక్కడికి వచ్చి చట్టం న్యాయం ధర్మం అని ఏం మాట్లాడతావురా నాయన. అంబటి రాంబాబు కోటేసుకున్నప్పుడు వెనక వాళ్ళు అదే అన్నట్టు. ఈయనేం మాట్లాడతాడు సార్? లోపలికి వెళ్ళి మొత్తం ఇరికించి పారదొబ్బుతాడేమో అని అన్నట్టు. అలానే వీళ్ళు ఇవాళ మీరు ఇందాక లిస్ట్ చదివారండి పవన్ గారు, మీరు లిస్ట్ చదివారా? అవును, నేను మళ్ళీ చదవను ఎందుకంటే టైం వేస్ట్. లిస్ట్ చదివారు లేల్లాపిరెడ్డి, మల్లాది, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్. ఆ లిస్ట్ మనం అవన్నీ అసలు ఐటమ్ ఏమంటారంటే కాదు మేడం, ఇంతమంది వైసీపీ మెయిన్ లీడర్లు ఎందరు అక్కడ వాళ్ళ కోసం పడిగాపులు గాయడం ఏంటి అసలు? వాళ్ళిద్దరు, ఒక ఆయన ఓఎస్డి, ఒక ఆయన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి. నేను ఒక విషయం చెప్తాను. మీరు చిన్నప్పుడు సినిమాలు చూసారా? అదేదో సత్యమూర్తి గారు చెప్తారు, ఆ డైరెక్టర్ పేరు కూడా నాకు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ పెద్ద ఆయన సినిమాలు ఉండేవి. అందులో ఏంటంటే అవన్నీ కూడా మాంత్రికులు వీటన్నిటి సినిమాలు అనమాట. ఐఎమ్ జస్ట్ నాట్ రిమెంబరింగ్ ద నేమ్ ఆఫ్ ది డైరెక్టర్. అందులో మాంత్రికుడి ప్రాణం చిట్టి చిలుకలో ఉంటుంది. అవును, నేను అనుకున్నాను చిట్టి చిలకే వీళ్ళు, ఆ చిట్టి చిలక వీళ్ళు. మాంత్రికుడు ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. విఠలాచార్య గారి సినిమాల్లో అసలు ఆ ఎఫెక్ట్స్ అవన్నీ చూసేసి అబ్బా అనుకునేవాళ్ళు. ఇవాళ సేమ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి. అసలు సూపర్. అసలు నేను ఎందుకే అంటున్నా, పాత సినిమాలు గుర్తు చేస్తున్నాడు ఇవాళ. అంటే ఇప్పుడు చిలకలను బంధించి జైల్లో పెట్టారు, ఆ ప్రాణాలు అక్కడ ఉన్నాయి మాంత్రికునివి. మరి అంతే కదండి. నేను ఇందాక అన్నమాట మీకు ఎందుకు అర్థం కాలేదు? ఆ లోపల ఉన్నవాడు ఏం చెప్తాడో తెలుస్తావు. ఈ బయట వెళ్ళిన వాళ్ళు వాడి చేత ఏం చెప్పకూడదు అవేమన్నా చెప్పిస్తారేమోనని ఈయన భయం. ఈ బయట ఉన్న వాళ్ళు ఏమన్నా ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళ చెప్పండి? అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే అల్లేడో, లేకపోతే ఇంకా మీరు ఇందాక చెప్పారు వాళ్ళు వాళ్ళ వరకు వచ్చేటప్పటికి పుసుకు నమ్మో నన్ను ఇరిగించకపోతే చాలా జగన్మోహన్ రెడ్డిని మీరు ఏ జైలు కన్నా పంపించుకుంటారు ఆయన అని చెప్పాడే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎట్లా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? టెల్ మీ, హూ ఇస్ రెస్పాన్సిబుల్ టుడే? చెప్పండి మీరు. ఇప్పుడు ఆ బాధ అలా ఉంది జగన్మోహన్ రెడ్డి. సరే, జోక్స్ అపార్ట్, ఇవన్నీ నేను అంటే ఆన్ లైటర్ నోట్ ఎందుకు చెప్తున్నా అంటే మనం చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఏమీ లేదు. అవినీతి చేశారు, పందికొక్కుల్లాగా మేశారు, పందికొక్కుల్లాగా దోచుకున్నారు. ఇవాళ పందికొక్కులు తిన్నదంతా కూడా బయట కక్కిస్తోంది ప్రభుత్వమును వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని. ఆ రోజు వాళ్ళు వాడుకున్నారు అవినీతి చేయడానికి, ప్రజల్ని ఇబ్బందులపై గురి చేయడానికి. కింద సత్యమూర్తి గారు లెక్కలతో సహా చెప్పారు. ఏమండి, ఎవడిచ్చాడండి హక్కు? అదేమన్నా జగన్మోహన్ రెడ్డి జేబు పైసలా? లేకపోతే భారతీరెడ్డి గారు సంపాదించారా పైసలు? లేకపోతే ఇంకెవరన్నా సంపాదించారా? ఇవాళ వెళ్ళినటువంటి ఈ బ్యాచ్ ఉంది చూసారా, లేలాపిరెడ్డి అండ్ కో, ఆ బ్యాచ్ ఏమన్నా సంపాదించారా డబ్బులు? వాళ్ళ డబ్బులా ఏమన్నా? వాళ్ళ జేబుల డబ్బులా? ప్రజల డబ్బులండి. కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు కొంత ఏదో వాళ్ళకున్నటువంటి ఒక దీంట్లో ఏదో సమ్ రిక్రియేషన్ కోసమో ఏదో వాళ్ళు ఇచ్చేసుకున్నప్పుడు దాన్ని అడ్డు పెట్టుకొని ఆ డబ్బుల్ని దోచుకొని వాళ్ళ ఆరోగ్యాలని ఏమంటారంటే పణంగా ఇచ్చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నారు, వాళ్ళ జేబులతో ఆడుకున్నారు, రాష్ట్ర ఖజానాతో ఆడుకున్నారు, అంతా చేశారు. వదిలేద్దామా? లేదా ఒక్కొక్కడికి బొట్టు పెట్టి హారతిద్దామా? చాలా బ్రహ్మాండమైనటువంటి పని చేసావయ్యా, వరల్డ్ కప్ తెచ్చావయ్యా అని చెప్పి మనం ఏమన్నా వాళ్ళకి సన్మానాలు చేద్దామా? తప్పు చేశారు సార్, లోపలికి వెళ్ళారు. వీళ్ళ బాధ ఏంటి నాకు అర్థం కాదు. అండ్ ఇంకోటి, ఇవాళ సిట్టు గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే సిట్టుని అడ్డం పెట్టుకొని
గత 5 సంవత్సరాలు ఒక్కొక్కడు ఏం చేశాడనేది కూడా మనం మాట్లాడాలి కదా. అవును. అక్రమ కేసులు బనాయించారు. అసలు ఏమాత్రం ఆధారాలు లేనటువంటి కేసుల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వీళ్ళు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు మేడం, లిక్కర్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో కేసు నడిచింది, ఆయనే దీనికి సూత్రధారి అన్నట్టుగా ఏదో ఆ రోత పత్రికలో వేసుకుంటున్నారు. దానికి కూడా కౌంటర్లు ఇవ్వాలి మీరు. సార్ మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకో చెప్తాను వినండి. రోత పత్రికని మీరే అంటారు, పిచ్చి పత్రికని మీరే అంటారు. అవును, పబ్లిక్ అయితే తెలియాలి కదా మరి. నేను ఆ పత్రిక ఎవరు చదువుతాడండి? మీరు మరీ చెప్తారు. ఎవరు చదువుతారండి అది? ఆంధ్రజ్యోతో లేకపోతే ఈనాడో ఇంకోటి ఇంకోటి ఎవరన్నా చదువుతారు. ఆ పత్రిక ఎవరు చదువుతారండి? ఆ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తెచ్చుకోవడం తప్పించి, లేకపోతే ఈ బ్యాచ్ అందరూ ఉన్నారు కదా, ఆ పత్రిక తెచ్చుకోకపోతే వీళ్ళకి రోజు షంటింగ్లు పడతాయి కాబట్టి ఏదో ఆ సర్క్యులేషన్ అంతా నడిపించాలి కాబట్టి ఏదో తెప్పించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి అడ్డమైన మాటకి మేము ఎక్కడ సమాధానం